Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 4 years experience in teaching quantitative aptitude. So regarding this video, so it is the part 2 of the rectangles. Rectangles లో మనం ఆల్రెడీ కాన్సెప్ట్ అంతా చెప్పుకున్నాం. కాన్సెప్ట్ వరకు నేను ఏదైతే చెప్పానో రెక్టాంగిల్స్కి అది సరిపోతుంది. సో ఈ వీడియోలోని అలానే నెక్స్ట్ వీడియోలో నేను రెక్టాంగిల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద మెయిన్ సెషన్, ప్రాబ్లమ్స్ ఇన్ రెక్టాంగిల్స్. నార్మల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడో వాటిని మనం జనరల్గా డిస్కస్ చేస్తాం. అంతేగాని చిన్నప్పుడులాగా మనకి రెక్టాంగిల్ అంటే లెంత్ ఇచ్చేసి బ్రెడ్త్ ఇచ్చేసి పెరిమీటర్ ఎంత, ఏరియా ఎంత, అట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి నేను ఈరోజు ఏమీ డిస్కస్ చేయను. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో బేసిక్గా రెక్టాంగిల్స్ అనే టాపిక్ నుంచి ఏ విధంగా రావచ్చు. ఓకే, ఫ్రమ్ అది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, ఏపీపీఎస్సి డిఏ అవ్వచ్చు. వీటిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. మొదటిది చూడండి. ఇఫ్ LBP be the length, breadth and perimeter of a rectangle. అంటే ఒక రెక్టాంగిల్లోని లెంత్ అంటే పొడవు, వెడల్పు, పెరిమీటర్ అంటే చుట్టుకొలతలు అనేవి LBP అయితే, అండ్ BLP ఆర్ ఇన్ GP అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఇన్ ఆర్డర్, అంటే BLP అనేవి ఆ ఆర్డర్లోనే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L/B? దట్ ఈస్ ద రేషియో ఆఫ్ లెంత్ టు బ్రెడ్త్. లెంత్ టు బ్రెడ్త్కి రేషియో ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ. బేసిక్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 2:1, √3 - 1:1, అండ్ √3 + 1:1, అండ్ 2 + √3. బేసిక్గా వీటిని మనం త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే జనరల్ ప్రొసీజర్ ద్వారా కూడా మనం చేయొచ్చు. సో నేను ఫస్ట్ ప్రొసీజర్ చెప్తాను, నెక్స్ట్ మనం త్రూ ఆప్షన్స్ నుంచి ఎలా వెళ్ళొచ్చో కూడా చెప్తాను. ఓకేనా? సో చూడండి, ఏమి ఇచ్చాడు మనకి అసలు. బ్రెడ్త్, లెంత్, పెరిమీటర్, దే ఆర్ ఇన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. When 3 numbers are in geometric progression, then middle number, that is geometric mean, is equal to L is equal to square root of other 2 numbers, product of other 2 numbers, B into P. ఓకే, సో ఇలా చేయొచ్చు. దాని నుంచి మనం L² = BP అని తెచ్చి అక్కడి నుంచి సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే మనం ఇంకోటి ఏం చెప్పొచ్చు, కామన్ రేషియో. కామన్ రేషియో అంటే ఏంటి? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో సక్సెసివ్ నెంబర్స్, కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క రేషియో అనేది తీసుకుంటాం. నేను ఇక్కడ L/B తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు P/L. సెకండ్ బై ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ బై సెకండ్ నెంబర్. అంటే ఏం చెప్పచ్చు, నేను L/B = P/L గా చెప్పచ్చు. అంతేనా? సో మీకు కావాల్సింది ఏంటి? L/B విచ్ ఈజ్ ఈక్వల్ టు P/L. అంటే P అంటే ఏంటి? పెరిమీటర్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్? 2 × L + B/L. ఇప్పుడు L ఇండివిజువల్గా డివైడ్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? 2 × L/L ఎంత? 1 B/L. మీకు కావాల్సింది ఏంటమ్మా? L/B కావాలి. ఇక్కడ మనకి L/B ఉంది, కానీ ఇక్కడే ఉంది B/L ఉంది. సో కాబట్టి ఇఫ్ ఐ టేక్ L/B, దట్ ఈస్ రిక్వైర్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు X కనుక అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది మనకి? ఈక్వేషన్ ఏమైపోతుంది? X is equal to 2 × 1 plus it is 1/x, because L/B is X, so B/L is 1/x. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏమొస్తుంది మనకి? X × X - 2 = బేసిక్గా ఇక్కడ మనకి ఏంటంటే 2తో మల్టిప్లై చేస్తాం. X is equal to 2 + 2/x, అంతేనా? సో X - 2 = 2/x, కాబట్టి X × X - 2 = 2. So finally x² - 2x - 2 = 0. So I hope all of you know the roots to find out the quadratic equation. ఇక్కడ మనకి జనరల్ రూట్స్ రావు కాబట్టి మనం ఏం చేస్తాం, వీటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎలా చేస్తాం? -b + r - b² - 4ac under 2a కదా. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు? X is equal to -b అంటే -2, that is +2, + r - b² 4 + 4 × -2, that is -ac కాబట్టి 8 /2a అంటే 2. 8 + 4 అంటే 12 under root అంటే 2√3. సో 2 + r - 2√3/2 అంటే 1 + r - √3.
సో 1 ప్లస్ రూట్ 3 ఎంత వస్తుంది మనకి, ఇట్ ఈస్ అ పాజిటివ్ నెంబర్, బట్ 1 మైనస్ రూట్ 3 ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. మనకి లెంత్ బ్రెడ్త్ అనేవి ఎప్పుడు పాజిటివ్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క రేషియో కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. సో కాబట్టి మనం ఎక్స్ వాల్యూ ఏం చెప్పొచ్చు, 1 ప్లస్ రూట్ 3గా చెప్పుకోవచ్చు. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ బై బి, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ 1 ఈజ్ టు 1. సో దట్స్ వై దట్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగానే మనం చేయాలి. ఓకేనా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో ఇప్పుడు అలా కాకుండా మీరు ఆప్షన్స్ వైజ్ వెళ్ళాలి అంటే, ఆప్షన్స్ వైజ్ వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి మీరు, హియర్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ దట్ ద ఫస్ట్ వాల్యూ ఇస్ ఎల్ అండ్ సెకండ్ వాల్యూ ఇస్ బి. ఎల్ బై బి కదా రేషియో. సో అంటే లెంత్ 2 యూనిట్స్ అయ్యి బ్రెడ్త్ 1 యూనిట్ అయినప్పుడు పెరిమీటర్ ఎంత అవుతుందమ్మా, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 6. ఇప్పుడు చూడండి బిఎల్పి అంటే 1 2 6 అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా, లేవు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ రూట్ 3 మైనస్ 1 ఈజ్ టు 1. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇట్ ఈస్ ఎల్, ఇట్ ఈస్ బి, అంతేనా? సో కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది మనకి 1 అండ్ ఎల్ ఈజ్ రూట్ 3 మైనస్ 1 అండ్ పెరిమీటర్ అంటే ఎల్ ప్లస్ బికి 2 టైమ్స్ అంటే 2 రూట్ 3. పోనీ ఈ 3 మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయా, లేదు. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఎలా వస్తుంది మనకి, సో ఇట్ ఈస్ ఎల్, ఇట్ ఈస్ బి, బిఎల్పి కాబట్టి 1 రూట్ 3 ప్లస్ 2, సారీ రూట్ 3 ప్లస్ 1 ఈజ్ ఎల్ అండ్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ 2. అంతేనా? ఇవి చెక్ చేయండి. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి సారీ 3 నెంబర్స్ అనేవి మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి లేదు? ఎస్, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు, 1 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 ఈజ్ రూట్ 3 ప్లస్ 1 and root 3 plus 1 into root 3 plus 1, that is common ratio, is equal to 4 plus 2 root 3 is nothing but 2 into 2 plus root 3. సో ఈ మూడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? అంటే ప్రతి ఆప్షన్ నుంచి లెంత్ బ్రెడ్త్ పెరిమీటర్ తీసుకొని చేయాలి, లేదు అంటే జనరల్ ప్రొసీజర్ చేసుకోవాలి. ఏదైనా మీరు అక్కడ ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటారో అంత తక్కువ టైంలో వస్తుంది. అది మీరు ఆప్షన్స్ వైజ్ వెళ్ళినా ఒకటే టైం పడుతుంది, ఈవెన్ మెథడ్ జనరల్ మెథడ్ ద్వారా వెళ్ళినా కూడా అంతే టైం పడుతుంది. క్లియర్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ టుడేస్ సెషన్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. అండ్ see the second one. Yes, second one చూడండి. Q is a point in the interior of a rectangle ABCD. Q is a point in the interior of a rectangle ABCD. Suppose it is ABCD. QA equal to 3 centimeters, QB equal to 4 and QC equal to 5. Then what is the value of QD? I don't know the value of QD. For suppose it is X and you have to find the value of this X. And what are the options? 3 root 2 and 5 root 2 and root 34 and root 41. That's it. సో ఆల్రెడీ ఎవరైతే నిన్న వీడియో చూసుంటారో వాళ్ళు ఈజీగా ఈ ప్రాబ్లం చూడగానే ఖచ్చితంగా పెట్టేయగలరు. ఏం చెప్పాను నేను, రెక్టాంగిల్లోని ఎప్పుడైనా ఇలా ఇంటీరియర్ పాయింట్ ఉండేటప్పుడు సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ ఆపోజిట్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. నాట్ ఓన్లీ దట్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెన్స్ విచ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఇంటర్నల్ పాయింట్ టు ది అపోజిట్ వెర్టిసెస్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే QA స్క్వేర్ ప్లస్ QC స్క్వేర్ ఈక్వల్ టు QB స్క్వేర్ ప్లస్ QD స్క్వేర్. సో QA ఎంతమ్మా, 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ is equal to 4 square plus x square. x square ఎంత అవుతుంది, 25 ప్లస్ 9 34, 34లో 16 తీస్తే 18. x square 18 అంటే x ఈక్వల్ టు రూట్ 18. రూట్ 18 is nothing but 3 root 2. సో 3 root 2 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది జనరల్ మెథడ్. మనకు ఆల్రెడీ ప్రాపర్టీ తెలుసు కాబట్టి ఫాస్ట్గా చేయొచ్చు. లేదంటే మీకు ప్రాపర్టీ ఎలా అయితే ప్రూఫ్ చెప్పానో ఆ విధంగా మీరు చేసుకోవాల్సి వస్తుంది. Okay, see the next one. The area of the rectangle ABCD is 2 units or 2 and BD is extended to E such that BD equal to DE and the rendu equal anta. Find the area of the shaded region. E shaded part enta ani adugutunnaru. That's it. Okay, so what are the options? Root 5 2 and root 5 by 2 into 2 and 1. సో మీకు ఆల్రెడీ ఇక్కడ నేను బేసిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మనకి రెక్టాంగిల్స్లో
వాటి మీద బేస్ చేసుకొని చెప్పవచ్చు. చాలా సింపుల్. ఓకే, సో లెట్స్ సీ. రెక్టాంగిల్ ఏరియా ఎంత అన్నాడు? 2 యూనిట్స్ అన్నాడు. సో రెక్టాంగిల్లో బీడీ అనేది ఎక్కడేంటి? డయాగనల్. డయాగనల్ డివైడ్స్ ద రెక్టాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇది 1 యూనిట్ అయితే ఇది కూడా 1 యూనిట్ అవుతుంది. అంతేనా? అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు మనకు కండిషన్? బీడీ ఈక్వల్ టు డిఈ. BD equal to DE is nothing but D is the midpoint. Yes, D is the midpoint of the side B. Suppose, excuse me, sorry, నేను ఆల్రెడీ మనం ట్రయాంగిల్స్లో చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఏబిసి అనే ట్రయాంగిల్లో డి అనేది కనుక బేస్ మిడ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ద లైన్ ఏడి ఈజ్ నథింగ్ బట్ మీడియన్. అండ్ మీడియన్ డివైడ్స్ ది ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఎస్, సో ఇప్పుడు నేను ఏబిఈ అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్ బి. సో ఏడి బికమ్స్ ది మీడియన్. మీడియన్ డివైడ్స్ ది ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో ఇది 1 యూనిట్ అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 1 యూనిట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4th option is the correct answer. That's it. Clear all of you? Next. Let's see next one. In the below diagram, ABCD is a rectangle with AE equal to 2, EF equal to 3, FB. And what is the ratio of the area of the rectangle to that of the triangle CEF? CEF అంటే ఏంటమ్మా? ఈ ట్రయాంగిల్కి అలానే మొత్తం రెక్టాంగిల్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చాలా సింపుల్ ఇది. ద ఆప్షన్స్ ఆర్ 11:3 and 22:3 and 11:6 and none of these. One of the most important problem which may come in SSC CGL type 2 exam. చాలా సింపుల్గా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద రిలేషన్ బిట్వీన్ ద ఏఈ ఈస్ టు 2 ఏఈ, ఈఎఫ్ అండ్ ఎఫ్బి. ఫస్ట్ అది తీసుకోండి. ఏమి ఇచ్చాడు మనకి? ఏఈ ఈస్ టు ఈక్వల్ టు 2 ఈఎఫ్ ఈక్వల్ టు 3 ఎఫ్బి. Now tell me what is the ratio of AE is to EF is to FB. ఆల్రెడీ మీకు అందరికీ రేషియోస్ కూడా తెలిసే ఉంటుంది. ఏమొస్తుంది మనకి? 1:1/2:1/3. సో వాట్ ఈస్ ద రేషియో? 6:3:2. అంటే ఇది 6 పార్ట్స్ ఉంటే ఇది 3 పార్ట్స్ ఉంటుంది, ఇది 2 పార్ట్స్ ఉంటుంది. అంతేనా? ఎనీ డౌట్ ఇన్ దిస్? నథింగ్. వెరీ గుడ్. మీకు నేను ట్రయాంగిల్స్లో ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటది? సీవియన్స్ కాన్సెప్ట్. సీవియన్స్ కాన్సెప్ట్ ప్రకారం ఏం చెప్పాను నేను? ఒక ట్రయాంగిల్లో ఏబిసి అనే ట్రయాంగిల్లో సపోజ్ 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఎన్నైనా ఉండొచ్చు. డి కొన్ని 2 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ 2 పాయింట్స్ని ఈ ఎపెక్స్ పాయింట్ నుంచి కనుక జాయిన్ చేస్తే నాకు 3 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఈ 3 ట్రయాంగిల్స్ యొక్క రేషియో ఆఫ్ ఏరియాస్. ఓకే, ఈ ఏరియాస్ ఎలా ఉంటాయని చెప్పాను? బేస్డ్ ఆన్ ద సైడ్స్. సైడ్స్ అనేవి ఏ రేషియోలో ఉంటాయి? సారీ, సైడ్స్ కాదు, బేస్. బీడీ ఈస్ టు డిఈ ఈస్ టు ఈసీ రేషియోలోనే ఈ 3 ట్రయాంగిల్స్ కూడా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంతేనా? సో అంటే ఇప్పుడు నేను ఏసీని కనుక జాయిన్ చేస్తే అప్పుడు నాకు ఈ బేస్ రేషియో అనేది 6:3:2 కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్స్ ఏరియాస్ ఎలా ఉంటాయి? 6 యూనిట్స్, 3 యూనిట్స్ అండ్ 2 యూనిట్స్గా ఉంటాయి. అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, ఏసీ అనేది డయాగనల్ కాబట్టి నాకు ఏబిసి అనే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత వస్తుందమ్మా? 6 + 3 + 2 టోటల్ 11 పార్ట్స్. ఓకే, అంటే ఏబిసి అనే ట్రయాంగిల్ 11 పార్ట్స్ కాబట్టి ఏడిసి కూడా మనకి ఎంత అవుతుంది? 11 పార్ట్స్ అవుతుంది. బికాస్ డయాగనల్ డివైడ్స్ ది ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇది 11 పార్ట్స్, ఇది 11 పార్ట్స్. సో టోటల్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంతమ్మా? 22 పార్ట్స్. అండ్ వాట్ అబౌట్ ది ట్రయాంగిల్ సిఈఎఫ్? సిఈఎఫ్ ఎన్ని పార్ట్స్ వచ్చింది మనకి? 3 పార్ట్స్ వచ్చింది. సో ఏరియా ఆఫ్ సిఈఎఫ్ ఈస్ 3 పార్ట్స్. సో వాట్ ఈస్ ద రేషియో? 22:3. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ మనకి బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్ మీద నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేద్దాం. అప్పుడు మీకు ఇంకొక ఐడియా రావచ్చు, ఇంకొంచెం కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా?
Let's see the next one. Yes. In the given figure, PM is 1/4 of PQ. అంటే ఏమంటున్నాడు, PM is equal to 1/4 of PQ and PN is 3/5 of NS. 3/5 of NS. If the area of PMR అంటే ఈ మధ్యలో ఉన్న ఏరియా is 12.5 centimeter square. 12.5 centimeter square. Area anta 12.5. Then what is the area in centimeter square of PQRS? PQRS ante total rectangle area anta అని అడుగుతుంది. That's it. Okay. Let's see the option 60, 40, 37.5 and 52.5. So చూడండి, PM equal to 1/4 of PQ అంటే ఏంటమ్మా? PM by PQ నేను ఏం రాయొచ్చు? 1:4 రాయొచ్చు, అవునా? అలానే ఇక్కడ PN by NS ఎంత రాయొచ్చు? 3/5 రాయొచ్చు. ఎస్. సో దీని నుంచి నేను ఏం చెప్పవచ్చు, ఈజీగా కనబడుతుంది కదా. PM గనక 1 part అయితే PQ టోటల్ PQ ఎంత వస్తుంది మనకి? 4 parts. అంటే వాట్ అబౌట్ MQ? ఇట్ ఈస్ 3 parts బికాస్ 4 - 1 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, PM గనక 3 parts అయితే NS ఎంత అవుతుందమ్మా? 5 parts. Clear? So now apply the same ratios in the bigger diagram. కొంచెం డయాగ్రామ్ పెద్ద చేస్తున్నాను. సో ఇది ఎంతమ్మా? ఇది 1 part ఉంటే ఇది 3 parts. అలానే ఇది 3 parts ఉంటే ఇది 5 parts. ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే PQ అనేది ఏమవుతుంది మనకి? రెక్టాంగిల్కి డయాగ్నల్ అవుతుంది, అంతేనా? అంటే ఇప్పుడు PQR, ఈ మొత్తం PQR అనేది PRS ట్రయాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది, అవునా కదా? ఖచ్చితంగా, బికాస్ డయాగ్నల్ డివైడ్స్ ద rectangle into 2 equal parts కాబట్టి. సో దీస్ 2 ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనకి ఈ PRS అనే ట్రయాంగిల్లో RN అనేది CV1 కాబట్టి ఇది 3 parts, ఇది 5 parts ఉంటే ఖచ్చితంగా ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏ రేషియోలో ఉంటాయి? ఇది 3 units ఉంటే ఇది 5 units ఉంటుంది, అంతేనా? నెక్స్ట్ అలానే ఇప్పుడు మనం PQR ట్రయాంగిల్ తీసుకుంటే PM:MQ 1:3 కాబట్టి ఇది 1 part ఉంటే ఇది 3 parts అనేది ఉంటుంది, అవునా? ఇప్పుడు చూడండి, PR అనేది డయాగ్నల్. ఈ ట్రయాంగిల్ చూస్తే 3 + 5 టోటల్ 8 units అయింది. ఏంటి? PRS. PSR. ఈ ట్రయాంగిల్ మొత్తం ఎంత వచ్చింది? 8 units వచ్చింది. కానీ PRQ, ఈ ట్రయాంగిల్ చూడండి, ఇది P, ఇది Q, ఇది R. 1 + 3 ఎంత వచ్చిందమ్మా? 4 వచ్చింది. బేసిక్గా డయాగ్నల్ అనేది మనల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది, కానీ ఇక్కడేమో 2 డిఫరెంట్గా వచ్చాయి. సో 2 ఈక్వల్గా రావాలి. ఈ 4 parts కనుక 8 parts అవ్వాలి అంటే ఎంతో మల్టిప్లై చేయాలి మనం? ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఎస్ సార్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ 1ని 2తో మల్టిప్లై చేస్తాను, అలానే 3ని కూడా 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు 3 × 2 ఎంత వస్తుంది? 6 units. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ MQR. And 1 × 2 2 units. That is the area of triangle PMR. Yes. ఇప్పుడు మనకి క్లియర్గా సరిపోయింది. 3 + 5 8 units, 2 + 6 8 units. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకి PMNR ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా ఎంత వస్తుందమ్మా? 3 units + 2 units, that is 5 units. This 5 units is given as 12.5 centimeter square. And what you have to find out? Area of the rectangle. Area of the rectangle anta 8 + 8 16. 16 parts is equal to how much? How much? 5 parts 12.5 ante 5 ones 5 2.5s. So 16 × 2.5. 16 parts ఎంత అవుతుంది? 16 × 2.5 or 16 × 5/2. 2 ones 2 8s. 8 × 5 40 centimeter square. ఎంత వస్తుంది ఆన్సర్? 40 centimeter square is the correct answer. సార్ అసలు ఎందుకు మీరు 2తో మల్టిప్లై చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఇది 3:5, అంతేగాని ఇది 3 centimeters, ఇది 5 centimeters కాదు. అలానే ఇది 1:3, 1 centimeter 3 centimeters కాదు. ఆ రేషియోస్ అనేవి అలా సాటిస్ఫై అయ్యేటట్టు మనం ఇక్కడ మల్టిప్లై చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, డయాగ్నల్ అనేది మనకి రెక్టాంగిల్ని 2 partsగా డివైడ్ చేస్తుంది, ఈక్వల్ పార్ట్స్గా. సో రెండిట్లోని ఒకే ఏరియా ఉండాలి, ఒకే ఏరియాలో వచ్చేటట్టు మనం మల్టిప్లై అనేది చేసుకుంటాం. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 40. 40 ఎక్కడ ఉందమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Okay, clear? Next one. See the next one. PQRS is a rectangle in which PQ equal to 24 and QR equal to 60 and T is a point on RS. What is the area of triangle PTQ? What is the area of triangle PTQ? The options are 192, 168 and 148. సో బేసిక్గా మీకు వాడే డయాగ్రామ్ మెన్షన్ చేయనప్పుడు మీ డయాగ్రామ్ డ్రా చేయండి. డ్రా చేస్తే సగం ఐడియా వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ సీ. సారీ, PQRS is a rectangle. PQR and S. PQ ఎంత 24, QR ఎంత 60. ఇంకేం చెప్తున్నాడు మనకి? T అనేది RS లోనే ఒక పాయింట్ అంటే ఎక్కడైనా తీసుకొని మీ ఇష్టం T. Now you have to find out area of triangle PTQ. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ which was inscribed or between two parallel lines with same base as a rectangular parallelogram, it is equal to half of the area of the rectangle. అంతేనా? సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే 24 into 16, దాంట్లో హాఫ్. 2 ones 2 12s, 12 into 16, that is 192. First option is the correct answer. That's it. Simple. Next, see the next one. This is in the given figure, EADF is a rectangle. Okay, ABC is a triangle whose vertices lie on the sides of the EADF. AE is equal to 22 and BE is 6 and CF is 16 and BF is 2. Find the length of the line joining the midpoints of the sides AB and BC. అంటే AB యొక్క మిడ్ పాయింట్ సపోజ్ సమ్ P అనుకుంటే, BC మిడ్ పాయింట్ ఎక్కడ ఉందమ్మా, ఇది Q అనుకుంటే, ఓకే, PQ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను చూడండి. P అండ్ Q ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ AB అండ్ BC. అంటే ఫర్ సపోజ్ మనకు ఒక ట్రయాంగిల్ ABC అని ఉందనుకోండి. ఓకే, సపోజ్ నార్మల్గా ABC కనుక ఉంటే, AB మిడ్ పాయింట్ సమ్ E, AC మిడ్ పాయింట్ సమ్ F అయితే EF and BC ఆర్ ప్యారలల్ అండ్ EF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది బేస్, దట్ ఈస్ BC అని మనం ట్రయాంగిల్స్లో చెప్పుకున్నాం, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎస్, అంటే ఇప్పుడు ఈ లైన్ PQ అనేది ఎంత ఉంటుందమ్మా, AC లెంత్లో హాఫ్ ఉంటుంది అంతే. సో అది మీకు కాన్సెప్ట్ కనుక తెలిస్తే చాలా సింపుల్గా మీరు చేసేయచ్చు. అంటే AC ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి మనం PQ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ ఎలా చేద్దాం. లెట్స్ సీ. ఇప్పుడు మనకి రెక్టాంగిల్ అనగానే ఏం తెలుస్తుందమ్మా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. AE 22 ఉంది అంటే FD కూడా మనకి ఎంత ఉంటుంది, 22నే ఉంటుంది. ఎస్, కానీ FC 16 కాబట్టి 22 minus 16 6 అంటే CD is 6. EF EB 6 అంట, BF 2 అంట. సో టోటల్ EF ఎంత అవుతుంది, 8. EF 8 కాబట్టి టోటల్ AD కూడా ఎంత వస్తుంది మనకి, 8. సో నౌ it is a right angle triangle because internal angle in rectangle is 90 degrees. So angle D is 90. So ADC is a right angle triangle with perpendicular sides are 6 and 8. So 6, 8 perpendicular sides అయితే hypotenuse ఎంత అవుతుంది, 10. సో ఇది 10 కాబట్టి PQ ఎంత అవుతుంది, 10/2 half of the this, that is 5 centimeters is the correct answer. So what are the options here? Yes, second option is the correct answer. Okay, సో బేసిక్గా మనం అప్లికేషన్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్స్ అనమాట. మీకు రెక్టాంగిల్ అనేది ఓన్లీ రెక్టాంగిల్ నుంచి అడిగారు. రెక్టాంగిల్ అనేది ఒక కోఆర్డినేటర్ కాబట్టి కోఆర్డినేటర్ ప్రాపర్టీస్ అడగచ్చు, దానికన్నా ముందు ఉన్న ట్రయాంగిల్ ప్రాపర్టీస్ మిక్స్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఈ ట్రయాంగిల్స్ రెక్టాంగిల్స్లోనే మిగతా ప్రాపర్టీ అంటే సర్కిల్స్ ప్రాపర్టీస్, ట్రెపీజియం ప్రాపర్టీస్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ వన్. ఎస్, PQRS is a rectangle in which PQ is to QR is 3:1 and PR is 10 centimeters. Then what is the area of the rectangle PQRS? Chala simple ఇది. PQ QR అనేవి ఏంటంటే adjacent sides. Adjacent sides are in a rectangle are in the ratio of 3:1 అంట. PR is nothing but diagonal which is given as 10 centimeters
then what is the area of the rectangle? So suppose it is PQRS. PQ and QR are 3:1 అంటే 3 parts అయితే ఇది 1 part. ఇది 3 parts ఇది 1 part అయినప్పుడు డయాగనల్ 3PR ఎంత వస్తుందమ్మా? 3 square plus 1 square under root అంటే 10 under root 10 parts. ఈ under root 10 parts అనేది ఎంత ఇచ్చాడు మనకి? 10 centimeters ఇచ్చాడు. అంతేనా? PR is given as 10 centimeters which is nothing but root 10 parts. సో అప్పుడు 1 part ఎంత అవుతుందమ్మా మనకి? root 10 centimeters. Yes. 1 part root 10 కాబట్టి now tell me what about 3 parts and root 10 1 parts? సో ఇది breadth ఏమో root 10 అవుతుంది, అలానే ఇది 3 parts కాబట్టి 3 into root 10 అవుతుంది. అంతేనా? 1 part is root 10, so 3 parts is 3 into root 10. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దట్ ఈస్ L into B, దట్ ఈస్ 3 root 10 into root 10, దట్ ఈస్ 3 into 10, 30 centimeter square. 30 centimeter square ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతకు మించి ఏం లేదు. క్లియర్? నెక్స్ట్ సింపుల్ ప్రాబ్లమ్ దట్ ఈస్ next 9th one. ABCD is a rectangle PQR are the midpoints of BC, CD, DA. The point S lies on the line QR in such a way that SR is to QS is 1:3. The ratio of the area of triangle APS and rectangle ABCD is equal to how much? The options are 36 by 128, 39 by 128 and 44, 48. Okay, let's see. Sorry. So first of diagram draw చేద్దాం. It is ABC. A, B, C and it is a D. PQR are the midpoints of BC. BC యొక్క midpoint. Okay, let's write. ఇది P అంట, ఇది Q అంట, ఇది R అంట. ఓకే, R BC CD DA. ఓకే, ద పాయింట్ S లైస్ ఇన్ ద QR. QR ఎక్కడ ఉందమ్మా? ఇది. సచ్ ఏ వే దట్ SR is to QS is 1:3. అంటే SR అనేది 1 part అయితే SQ అనేది QS అనేది ఎంత? 3 parts. ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ APS అంట. APS అంటే ఇది APS అండ్ రెక్టాంగిల్ ABCD. APS and rectangle ABCD. Yes, okay. It will find out here. So the options are here 36 by 128 and 39 by 128 and 44 by 128 and 48. So it is one of the important problem in rectangle. Other important problem. ఇందాక మనం చెప్పుకున్న సీవియన్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఇది చేస్తాం. సో ఇది మీరు ఎలా చేస్తారో ఒకసారి చేయండి. నేను ఇది మీకు హోంవర్క్ అనుకోవచ్చు, లేకపోతే మీకు ఇందాక సీవియన్స్ కాన్సెప్ట్ ఎంత అర్థమైందో అది మీకు తెలియజెప్పడం గురించి అనుకోవచ్చు. ఇది మీకు నేను హోంవర్క్లా ఇస్తున్నాను. నాకు ఆన్సర్ అనేది ఆప్షన్స్లో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో సపోజ్ మీకు ఇది రాలేదనుకోండి, నేను ఆల్రెడీ లైవ్ సెషన్ అనేది చెప్తున్నాను కదా, ప్రతి టాపిక్కి లైవ్ సెషన్లో ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీకు ఎవరికైనా రాకపోతే, ఎవరైతే లైవ్ క్లాస్లో అటెండ్ అవుతారో సో వాళ్ళలోనే ఎవరికైనా రాకపోయినట్లయితే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బట్ ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ లైక్ సీవియన్స్ కాన్సెప్ట్. మనం సీవియన్స్ కాన్సెప్ట్ ఏదైతే అప్లై చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ట్రై చేయండి, చాలా సింపుల్. కానీ ఒకటి మాత్రం అబ్జర్వ్ చేసుకోండి, మీకు వచ్చిన ఆన్సర్ సింపుల్ ఫ్రాక్షన్స్లో ఉండొచ్చు, మీకు అది ఆప్షన్లో కనిపించకపోవచ్చు. సో ఆప్షన్స్ మీరు ఒకసారి ఇంకా సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ అనేది కనిపిస్తుంది. అది మాత్రం మీకు చెప్పగలను. ఓకే, సో చూసుకొని నాకు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ one, 10th one. It is another easiest problem. Simple trick, no formula and nothing. Formula ఏ లేకుండా మనం చేయొచ్చు. In the given figure, PQRS is a rectangle.
Find the length of PT if ST plus TQ is equal to 41. ST plus TQ is equal to 41. Then what is the length of, or what is the length of PT? PT అంటే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. And the options are root 471 and root 341 and 25 and root 481. So this is the question. Let's see. సో ఇప్పుడు మనకి ఎస్టీ ప్లస్ టీక్యూ 41 అన్నాడు కాబట్టి సపోజ్ నేను ఎస్టీ కనుక ఎక్స్ తీసుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు టీక్యూ ఏమవుతుందమ్మో 41 మైనస్ ఎక్స్ అవుతుంది. అవునా? మనకేమన్నాడు పీక్యూఆర్ఎస్ అనేది రెక్టాంగిల్ అన్నాడు, అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో పీక్యూ 36 కాబట్టి ఆర్ఎస్ కూడా 36. కానీ ఎస్టీ ఎక్స్ కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకి 36 మైనస్ ఎక్స్, అంతేనా? సో క్యూఆర్ ఎంత? ఇది 15 కాబట్టి క్యూఆర్ కూడా 15. క్లియర్? సో కాబట్టి మనకి ఇప్పుడు మనం రెక్టాంగిల్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది 90 degrees కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది ఎంత? 41 మైనస్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ 36 మైనస్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ 15. సో ఇప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏమవుతుందంటే వాళ్ళు అప్లై చేసేది ఏంటంటే 15 స్క్వేర్ ప్లస్ 36 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 41 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని చేసి 36 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్, 41 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్, తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేయడం, తర్వాత ఇక్కడ ఇట్లా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ 30 స్క్వేర్ 6 స్క్వేర్లు 41 స్క్వేర్లు అట్లా చేయడం జరుగుతుంది. కానీ మీరు అలా చేయకూడదు, ఎందుకంటే ఎగ్జామ్లో ఆ క్యాలిక్యులేషనే మనకి ఎక్కువ టైం తినేస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఎట్లా చేసుకుంటాం, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ సైడ్స్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఆల్సో పైథాగరస్ థియరం, and squares of the difference of the hypotenuse and one perpendicular side is equal to square of other perpendicular side is also Pythagoras theorem. అంటే ఏం చెప్పొచ్చు మనం, qt square minus tr square అంటే 41 minus x whole square 36 minus x whole square is equal to 15 square. రైట్? ఇప్పుడు చూడండి ఇది a square minus b square ఫార్మాట్లో ఉంది, అంటే a plus b into a minus b. So 41 minus x plus 36 minus x, that is 77 minus 2x. Next a minus b, minus x minus of minus x cancel, 41 minus 36 అంటే 5 is equal to 15 square అంటే 15 into 5. 5 ones 5 3s, 15 3s 45, 77 minus 2x. So what is the value of 2x? 77 minus 45, that is 32. So what is the value of x? 16. సో ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. x 16 అంటే ఇది 16 st, కానీ మనం అడుగుతుంది ఏంటి pt. సో హియర్ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ విచ్ perpendicular sides are 15 and 16 and we have to find out the hypotenuse. So 15 square plus 16 square under root, 15 square plus 16 square under root. అయిపోయింది. 15 square 225 and 16 square 256. సో ఎంత వస్తుందమ్మా 481 అండర్ రూట్. 481 అండర్ రూట్ ఎక్కడ ఉంది? ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్ అప్లికేషన్ ఆఫ్ పైథాగరస్ థియరం అంతకన్నా ఏం లేదు. మీకు ఏపీపీఎస్సీ డిఏఓ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే మనకి డిఏఓ సిలబస్లో మెన్షన్ చేస్తాడు అప్లికేషన్స్ ఆఫ్ పైథాగరస్ థియరం అని ఒక టాపిక్ కూడా ఉంటుంది మీకు. సో అలాంటి వాటిలో ఇవే ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. So okay, in this video these problems are sufficient to crack SSC CGL exam. సో సేమ్ డౌట్ ప్రతి టాపిక్ వచ్చినట్టే మీకు ఇప్పటికే వస్తుంది. కానీ నేనేం చెప్తానంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఒక టైప్ ఆఫ్ మోడల్స్ మాత్రమే, కొన్ని మాత్రమే చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా నేను నో అని చెప్తాను. వీ హ్యావ్ టు కవర్ సమ్ అదర్ మోడల్స్ ఆల్సో. మెన్సురేషన్ సంబంధించిన చాలా మోడల్స్ ఉన్నాయి, అవి మనం రేపటి క్లాస్లో అనేది కవర్ చేస్తాం. ఓకేనా? సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ సెషన్. అండ్ బిఫోర్ దట్ I want to tell you two things for you. Hold on for 1 minute. సో బేసిక్గా మీకు అందరికీ తెలుసు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి, అంటే నా క్లాస్ నోట్స్ కానీ నేను చెప్పే ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ మీకు పీడిఎఫ్స్ అనేవి ఇన్స్టామోజోలో అవైలబుల్గా ఉన్నాయి. సో అవి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే ఏపీపీఎస్సీకి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ చేయడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్స్. ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ మోర్ దెన్ 580 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి మొత్తానికి.
సో అవి కూడా మీకు పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మెటీరియల్ వాజ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం పర్వాలేదు అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు, అంటే డిజిటల్ థింగ్ అనమాట, అంటే పీడిఎఫ్స్ రూపంలో మీకు డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ ఫ్రమ్ జాన్ 2020 టు డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా ఎందుకు ఇది చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా మందికి ప్రాబ్లం అయిపోయింది జిఎస్లో. సో మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, నార్మల్గా అయితే ఈ పీడిఎఫ్ అనేది 300 రూపీస్. మీరు నా రిఫరల్ కోడ్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీకు ఒక 10% అంటే 30 రూపీస్ తగ్గి 270 రూపీస్కే వస్తుంది. సార్ ఇప్పుడు జూన్ వచ్చేసింది, నేను జూన్లో కొన్నానంటే మిగతా మొదటి 5 నెలల పరిస్థితి ఏంటి, నాకు కరెంట్ అఫైర్స్ ఎలా పరిస్థితి అంటే మీరు ఏ రోజు అయితే తీసుకుంటారో ఆ ముందు రోజు వరకు, అంటే జాన్ నుంచి అప్పటి వరకు జూన్ వరకు ఉన్న డైలీ, మంత్లీ, వీక్లీ కరెంట్ అఫైర్స్ అన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది వాళ్ళు. సో కాబట్టి మీరు అది డౌకా పడక్కర్లేదు, చాలా బాగుంటాయి కరెంట్ అఫైర్స్. మీరు ఈవెన్ శాంపిల్ పీడిఎఫ్స్ చూడొచ్చు, ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టాను, వాటిని మీరు క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ పేజ్ ఓపెన్ అవుతుంది, దాని నుంచి చూసి మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.